హలో అండి. ఈరోజు కోస్తా ఆంధ్ర స్టైల్లో పెసరకట్టు చేసి చూపిస్తున్నా అండి. దానికోసం 150 గ్రామ్స్ పెసలు తీసుకుని ఇలా దోరగా వేయించేసుకొని కడిగేసి పెసల్ని ఉడికించుకోవాలండి. దీనికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పెసల్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి. ఉడికిన పెసల్ని తీసి మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లి, ఒక టమాటా, మనం నానబెట్టుకుని చింతపండును కూడా వేసేసుకొని మిక్సీ చేసేయాలండి. మిక్సీ మరీ మెత్తగా చేసేసుకోకూడదండి. కొంచెం బరకగా ఉన్నట్టు చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక దానికి సరిపడా వాటర్ని అందులో కలిపేసుకొని ఇలా వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా రావాలి. మనం ఇప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కసూరి మేతి కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక 15 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. అది బాగా చిక్కబడింది అనిపిస్తే మనం వాటర్ కూడా కలుపుకోవచ్చండి. దీనికి పోపు అండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ కూడా మనం వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్నాక తిరగమాత వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో మరిగించుకోవాలండి. మరిగిన దాంట్లో కొత్తిమీర చివరిగా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కోస్తా ఆంధ్ర స్టైల్లో పెసరకట్టు రెడీ అండి. మనం అన్నంలో కలుపుకునే తినేటప్పుడు అండి కూర కూడా అక్కర్లేదండి. అప్పడమో వడియమో ఉంటే చక్కగా తినేస్తారు. రోజు కన్నా ఒక ముద్ద ఎక్కువే తింటారండి. చాలా టేస్టీగా ఉండే పెసరకట్టు అండి.